హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీవి ఏదా ఇంటి రుచులండి. నేను ఈరోజు చూపించబోతున్నది మెంతికూర పప్పు అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాం. కందిపప్పు 1 కప్ తీసుకుంటున్నాను. సరిపడినంత పోపుకు కావాల్సినంత ఆయిల్ తీసుకుంటున్నాను. అలాగే కరివేపాకు, ఇక్కడ 2 చూపిస్తున్నానండి. టమాటాస్ నేను 3 పెద్ద వేస్తున్నాను. అలాగే పెద్ద ఆనియను, 2 మెంతికూర ఆకులు, అలాగే అండి ఒక కుక్కర్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పుని 100 గ్రాములు మిర్చినండి మీ కారానికి సరిపడినంత వేసుకోనండి, ఏం పర్లేదు. అలాగే చింతపండు, మెంతికూర, పసుపు, కొద్దిగా జీలకర్ర నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని, టమాటాలని కూడా వేసుకోనండి. ఇలాగ వేసుకున్న తర్వాత నేను 1 లీటర్ వాటరే వేసుకుంటున్నానండి, అది గమనించండి. చూడండి, నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇలాగా ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకోనండి. నేను 1 లీటర్ వాటర్ ప్లస్ కొద్దిగా టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ మీద 6 విజిల్స్ పెడుతున్నానండి. చాలా ఇంకెక్కువ పెట్టద్దండి. ఒకవేళ మీకు బై మిస్టేక్ అయ్యి పప్పు ఉడకపోతే ఇంకొక 2 పెట్టుకోవచ్చు, 2 విజిల్స్ పెట్టచ్చు, ఏం పర్లేదు. నాకు ఇది ఉడికిపోయిందండి, చూసారు కదా. అలాగే నేను పోపుకు సిద్ధం చేసుకుంటున్నాను. కడాయిలో ఆయిలు, ఎండుమిర్చి, ఇంకొకటి తెల్లవాయలు వేస్తున్నానండి. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను. పోపు సిద్ధమైందండి. పప్పు తయారైపోయింది. చూడండి, చాలా బాగుంటుంది మెంతికూర పప్పు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నా పద్ధతిలో. నిజంగా అంటే బాగా చాలా కుదిరింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు మీకు